ఇదిగో గతించిపోవచున్నది లోక విషమంతయును, ఇదిగో గతించిపోవచున్నది లోక విషమంతయును, మనుషుల మహిమంతయు అందరూ చేతులు బాగెత్తి చప్పలు కొట్టింది. మనకు వాక్య ధ్యానార్థముగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనమును మన వాక్య ధ్యానార్థముగా ధ్యానించుదాం. For our meditation this day, let us turn our Holy Bibles to book of 1 Corinthians chapter 10 and verse 21. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు, ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. Ye cannot drink the cup of the Lord and ye cannot partakers of the Lord's table and of the table of devils. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the holy name of the Lord. ఈ లేఖన భాగమునందు 2 పాత్రల గురించి మనం ఇప్పుడు చదివి ఉన్నాం. In the portion of scriptures that we have just read now, here we see 2 kinds of cups. తెలుగులో మరొకసారి చదవండి. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు, ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభు యొక్క పాత్ర, దెయ్యము యొక్క పాత్ర, 2 పాత్రలు అనేది ఈ లేఖనంలో రాయబడి ఉన్నది. In this portion of scripture we read about 2 kinds of cups. The first one is the cup of the Lord and the second one is the cup of the devil. ఒక దేవుని బిడ్డ ప్రభు పాత్రలోనిది త్రాగి దెయ్యము పాత్రలోనిది త్రాగి ఇలా భూమి మీద జీవించడం అనేది ఆశీర్వాదకరంగా ఉండదు. A child of God drinking from the Lord's cup and from the devil's cup and living on this earth, that shall not be a blessing unto him. ఒకటి ప్రభు యొక్క పాత్రలోనిదన్నా త్రాగాలి, లేకపోతే దెయ్యము యొక్క పాత్రలోనిదన్నా త్రాగాలి. He should drink of the cup of the Lord or else of the cup of the devil. 2 పాత్రలోనిది నువ్వు త్రాగి నువ్వు ఆశీర్వాదకరంగా జీవించలేవు. And drinking from both the cups together, you cannot live a blessed life. మనము ప్రభు యొక్క పాత్రలోనిది త్రాగువారిగా ఉండటానికి దేవుడు మనలను లోకంలో నుంచి ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. And God has elected us in this world so that we drink from the cup of the Lord. దెయ్యముల యొక్క పాత్రలోనిది త్రాగడానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. And God did not elect us to drink from the cup of the devil. వాక్యం యొక్క వెలుగులో దెయ్యము యొక్క పాత్రలోనిది ఏముంటున్నాయి,
దేవుని యొక్క పాత్రలో ఏముంటున్నాయి అనేది ఈ దినం మనం ధ్యానించుదాం. This day, let us meditate upon the things what are there in the cups of the Lord and the things that are in the cup of the devil from the light of the word of God. దెయ్యం యొక్క పాత్రలో ఏదైతే ఉన్నదో అది మనము త్రాగకూడదు, దాన్ని మనము నెట్టివేయాలి. ఆ పాత్ర మన దగ్గరకు కూడా మనం తీసుకోకుండా ఆ పాత్రను, ఆ పాత్ర లోపల ఉన్నది ఏది ఉన్నప్పటికైనా దాన్ని నెట్టివేయాలి. Whatever is in the cup of the devil, we should not take it, but we have to refute from taking that thing. దేవునికి స్తోత్రం. Praise be to the most holy name of the Lord. దెయ్యం యొక్క పాత్రలో ఉండేది ఏమిటి అని మనం చూసినప్పుడు ఆదికాండము 40వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ ఒక కార్యాన్ని మనం చూస్తున్నాం. And the thing that is there in the cup of the devil, when we read regarding this, we read from the book of Genesis chapter 40 and verse 11, the thing that is in the devil's cup. And Pharaoh's cup was in my hand, and I took the grapes and pressed them into Pharaoh's cup, and I gave the cup into Pharaoh's hand. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పాను. ఇక్కడ ఫరో గిన్నె అని మనం చదువుతున్నాం. Here we read Pharaoh's cup. ఫరో గిన్నె అని చెప్పినప్పుడు ఈ యొక్క గిన్నె అనేది లేకపోతే ఈ పాత్ర అనున్నది ఇది లోకానుసారమైన జీవితమును బయలుపరుస్తుంది. And reading about this Pharaoh's cup, it resembles a cup that pertains to the world and the things of the world. రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత దెయ్యం యొక్క పాత్రలోనిది మనం త్రాగకూడదు. And after having received salvation and after coming into the Lord, we should not drink of the cup of the devil. దెయ్యం యొక్క పాత్ర అనేది ఇక్కడ లోకానుసారమైన జీవితము, ఇదే ఫరో యొక్క గిన్నె అయి ఉన్నది. The cup of the devil, it shows a worldly life, or else we can say it as the Pharaoh's cup. లోకానుసారమైన పాప జీవితము మనము బాప్తిసం తీసుకోక మునుపు మనం చేసి ఉన్నాము. Before taking baptism, we have lived a life that is according to the world, a life of sin. పాప జీవితాన్ని మనం ప్రేమించి ఉన్నాము. We have loved a sinful life. పాప జీవితాన్ని మనం అనుభవించి ఉన్నాము. We have experienced the sinful life. అప్పుడు మన జీవితంలో దేవుడు అనేది లేడు కాబట్టి పాప జీవితాన్ని మనం అనుభవిస్తూ సంతోషపడి ఉన్నాము. Because then the Lord was not in our life, we were experiencing the sinful life and we gave ourselves to that pleasure. కానీ రక్షింపబడ్డ తర్వాత ఈ యొక్క పాప జీవితము అనే ఫరో గిన్నె అనేది లోపలది అనగా పాత జీవితమును, పాపపు యొక్క జీవితాన్ని మనం చేయకూడదు. అలా ఒకవేళ చేసినట్లయితే మనము ఇక దెయ్యము పాత్రలోనిది త్రాగుచున్నామని అర్థమై ఉన్నది. But after receiving the salvation, we should not do any things that pertain to the devil's cup, and if we do such a thing, then we are the partakers of the Pharaoh's cup and we drink from the cup of the devil. లోకంలో ఎంతో మంది ప్రజలను మనం చూస్తున్నాం. We see many people in the world out there. పాపమును వారు త్రాగుచూ ఉన్నారు. They are drinking sin. వారు పాప జీవితమును చేస్తూ ఉన్నారు. They are leading a sinful life. ఇలాంటి వారందరూ కూడా దయ్యము పాత్రలోనిది త్రాగుచున్నారని అర్థమయ్యున్నది. And this shows all these people, they are drinking of the cup of the devil. మనము సోదమ గోమొర పట్టణం గురించి మనం చదువుతున్నాం. We read about the cities of Sodom and Gomorrah. ఆ పట్టణం అంతా కూడా అది పాపముతో నిండి ఉన్నది. All these cities were filled with sin. ప్రజలు అందరూ కూడా వారు పాప జీవితమును చేస్తూ ఉన్నారు. And the people who resided in these cities, they led a sinful life. అంటే వీరు ఈ యొక్క దెయ్యము పాత్రలోనిది త్రాగువారుగా ఆ యొక్క పట్టణస్థులందరూ కూడా కనబడుచున్నారు. That means all the residents of those cities, there were the people who drank of the cup of the devil. అందుకొరకే దేవుడు ఆ పట్టణమును అగ్ని చేత నాశనం చేసి ఉన్నాడు. Therefore the Lord has destroyed those cities with fire. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the holy name of the Lord. దెయ్యము పాత్ర అనేది లోకానుసారమైన జీవితాన్ని
జీవితాన్ని పాత జీవితము చేసే అనుభవానికి సాదృశ్యము. The devil's cup signifies a life of doing a sin and a past life. ఒకవేళ నీ జీవితంలో ఇలాగా పాత జీవితమును ఏదైనా చేస్తూ ఉన్నావు అన్నట్లయితే నీవు దెయ్యము పాత్రలోనిది త్రాగుచున్నావని అర్థమై ఉన్నది. If you are leading a past life, the things of the past, then it shows that you are drinking of the cup of the devil. నీవు దెయ్యం పాత్రలోని త్రాగుట విడిచిపెట్టాలి. You have to leave drinking of the cup of the devil. లూకాసు వార్త 15వ అధ్యాయము 13వ వచనము తర్వాత 30వ వచనము ఈ రెండు వాక్యములు మనం చదివినట్లయితే, When we read from the Gospel according to Luke chapter 15 verses 13 and verse 30. లూకాసు వార్త 15వ అధ్యాయము 13వ వచనము తర్వాత 30వ వచనము చదివినట్లయితే, Luke chapter 15 verses 13 and 30. ఇక్కడ చిన్న కుమారుడు గురించిన వాక్యాన్ని మనం చదువుతున్నాం. Here we read the portion of scriptures that belong to the prodigal son. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. ఇక్కడ చిన్న కుమారుడు గురించిన లేఖనం అనేది మనకు బోధిస్తున్నది. Here this verse doctrines us about the life of the younger son. తాను లోకానుసారమైన ఒక జీవితమును ఆయన చేస్తూ ఉన్నాడు. And he was a person who was leading a life according to the world. తండ్రితో అసమాధానము కలిగి తండ్రి దగ్గర కొంత ధనమును ఆస్తిని తీసుకుని వెళ్ళి వేశ్యలతో తిరిగినట్లుగా లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. The scripture portion teaches us that he had no peace with his father and he took all his belongings and the part of portion that he has to get from his father. ఇది and చిన్న went- కుమారుడు తాను పాత జీవితమును ప్రేమించి వెళ్ళి జీవిస్తున్న అనుభవం అయ్యున్నది. ఈ అనుభవమే దెయ్యము పాత్రలోనిది త్రాగు యొక్క అనుభవం అయ్యున్నది. This is the experience of the younger son loving the world and going into the world to lead a sinful life there in the world. This shows an experience of drinking from the devil's cup. దేవుని స్తోత్రం. Praise be to the Lord. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనము తర్వాత 29వ వచనమును మనం చదివినప్పుడు, When we read from the Gospel of John chapter 4 verses 28 and 29. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చదివినప్పుడు, When we read from the Gospel of John chapter 4 verses 28 and 29. ఇక్కడ ఒక వ్యభిచారము చేస్తున్న ఒక స్త్రీ గురించి మనం చదువుతున్నాం. Here we read about an adulterous woman. ఆమె అనేక మందితో సంబంధము కలిగిన స్త్రీగా కనబడుచున్నది. She was a woman who had many affairs with others. ఇది పాప జీవితాన్ని బయలుపరుస్తున్నది. This shows a sinful life. అంటే ఆమె దెయ్యము పాత్రలోనిది త్రాగుచూ ఉన్నది, త్రాగుచూ సంతోషపడుతున్న యొక్క అనుభవముగా ఈ యొక్క లేఖనాలు బోధిస్తున్నాయి. That means this verse teaches us that she is drinking of the cup of the devil and through that she is taking pleasure. కానీ దేవుడు ఆమెను సంధించి ఉన్నాడు. But God visited her. దేవుడు ఆమెను సంధించి ఉన్నాడు. God has visited her. కాబట్టి దేవుడు ఆమె జీవితమును అనేది ఆమె తన జీవితముని పాత జీవితాన్ని దేవుడు సంధించిన తదుపరి విడిచిపెట్టి ఉన్నది. After the encounter that she had with the Lord, she left her past life. కాబట్టి ప్రతి ఒక్కొక్కరం కూడా దెయ్యము పాత్రలోనిది మనం త్రాగుట అది మన జీవితమునకు ఆశీర్వాదకరంగా ఉండదు. Therefore, we have to remember each and every one by drinking of the cup of the devil shall not be a blessing unto our lives. దేవునికి స్తోత్రం. Praise be to God. తర్వాత రెండవదిగా దెయ్యము పాత్ర అని చెప్పినప్పుడు రెండవది మనం చూచినట్లయితే, When we read about the second thing pertaining to the cup of the devil, సామెతలు 23వ అధ్యాయము 31 నుంచి 32 వాక్యముల వరకు ఉన్న వాక్యాలలో మనం చదువుతున్నాం. we read about this in book of Proverbs chapter 23 verses 31 and 32. సామెతలు 23వ అధ్యాయము 31 నుంచి 32 వాక్యముల వరకు మనం చదువుతున్నాం. Proverbs chapter 23 verses 31 to verse 32. Look not thou upon the wine when it is red, when it giveth his colour in the cup, when it moveth itself aright, at the last it biteth like a serpent, and stingeth like an adder. Thine eyes shall behold strange women, and thine heart shall utter perverse things.
ద్రాక్షారసము మిగిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము. పిమ్మటది సర్పం వలె కరుచును, కట్లపాము వలె కాటు వేయును. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the holy name of the Lord. ఇక్కడ దెయ్యము పాత్రలోనిది మనము చూచినప్పుడు అది ద్రాక్ష రసముగా కనబడుచున్నది. Here we see the thing that is in the devil's cup, that is the wine. ఒకటి లోకానుసారమైన పాత జీవితమై ఉన్నది, ఇది రెండవదిగా ద్రాక్ష రసముగా మనం చూస్తున్నాం. Firstly, it is a sinful life that is according to the world, and secondly, we see that as wine. దెయ్యము పాత్రలోనిది త్రాగుట అన్నప్పుడు ద్రాక్ష రసము త్రాగుటమై ఉన్నది. To drink of the cup of the devil shows drinking wine. ఇది మత్తు పానీయమును చూపిస్తున్నది. It shows intoxication through the wine. చెడు అలవాట్లను చూపిస్తున్నది. It shows a wicked nature or a habit. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఈ దినాల్లో చాలా మంది రక్షణ పొందిన తర్వాత కూడా వారు మత్తు పానీయమును త్రాగువారిగా కనబడుచున్నారు. Nowadays, many people who have received salvation are seen as the ones drinking wine. మందిరమునకు వస్తూనే ఉన్నారు, ఆరాధన చేస్తూనే ఉన్నారు, లోకానుసారముగా వారు మత్తు పానీయములను త్రాగుచు కనబడుతున్నారు. They are saved, they come to the church, they are worshipping the Lord, but according to the world, they are the people who take wine. ఒకవేళ నీ జీవితము ఈ రీతిగా కనబడుచు ఉన్నట్లయితే నువ్వు దెయ్యము పాత్రలోనిది త్రాగుచున్నావని అర్థమై ఉన్నది. And if your life is seen in this way, then it is understood that you are drinking of the cup of the devil. కొంతమంది అప్పుడప్పుడు తాగుతూ ఉంటారు. Some people here and there they drink. ఇతరులకు తెలియకుండా రహస్యముగా మత్తు పానీయము తాగుచూ ఉంటారు. Without others knowing, now and then they drink wine. వారు బయట తాగరు గాని ఇంట్లోనికి తెచ్చుకొని కొంతమంది మత్తు పానీయము తాగుతూ ఉంటారు. They do not drink it outside, but they get it into their houses and they consume it in their house. స్నేహితులతో కలిసినప్పుడు తాగుతూ ఉంటారు. And when they meet with their friends, then they take వారి wine. యొక్క పుట్టిన దినము వచ్చినప్పుడు త్రాగుతూ ఉంటారు. And on the day of their birthday, వారి they get యొక్క wine. వివాహ దినము వచ్చినప్పుడు త్రాగుతూ ఉంటారు. And on their wedding day, they drink wine. లేకపోతే ఏదైనా ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు తాగుతూ ఉంటారు. Or else, if they attend any function, they consume wine. ఇలాగ త్రాగుతూనే వారు భావిస్తారు, మేము అప్పుడప్పుడే త్రాగుతూ ఉంటాం కదా, ఇది తప్పేముంది అని తలస్తారు. And drinking this way, they say, we rarely drink sometimes or often, and therefore, what is the wrong thing that is there in this? త్రాగడము తప్పై ఉన్నది, కానీ తమను తాము సమర్థించుకుంటూ వారు మంచి వారము, మేము అప్పుడప్పుడే త్రాగుతూ ఉంటామని ఇలా తలస్తుంటారు. The thing that they are doing itself is wrong, and they say that we drink, we do not drink frequently, and therefore it is not any incorrect thing. రహస్యముగా ఏదైనా మత్తు పానీయములను చెడు అలవాట్లు నువ్వు త్రాగుతూ తింటూ ఉన్నట్లయితే ఇది దెయ్యము పాత్రలోనిది నువ్వు త్రాగుచున్నావని అర్థమై ఉన్నది. If you do things secretively, like taking in wine, drinking things that you should not drink, and eating things that you shouldn't, then it shows that you are drinking of the cup of the నీవు devil. రక్షణ పొందిన తరువాత దెయ్యము పాత్రలోనిది త్రాగకూడదు. After receiving salvation, you should not drink of the cup of the devil. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనమునందు మనం చదివినప్పుడు When we read from the book of Genesis chapter 9 and verse number 21, ఇక్కడ నోవాహు కూడా తాను వ్యవసాయమును వేసి ఉన్నాడు, తర్వాత ద్రాక్ష రసమును త్రాగి మత్తుడిగా పడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. we see Noah, he cultivated the ground and he grew wine, and we see he was intoxicated in wine. ఆరంభములో దేవుని యొక్క దృష్టిలో కృప పొందిన వాడిగా ఉన్నాడు. Beginning in the sight of the Lord, he was a man who found grace in the Lord's sight. దేవుని దృష్టిలో భూమి మీదనే ఒక నీతిమంతుడిగా కనబడి ఉన్నాడు. And God's sight, he was a man alone who was righteous in all the earth. అన్ని జనులలో చేరకుండా ప్రత్యేకంగా జీవించి ఉన్నాడు. He was the one who separated himself without mingling with the తన Gentiles. జీవితం గురించిన సాక్ష్యమే పరలోకానికి వెళ్ళి ఉన్నది. And the testimony regarding his life has reached heaven. ఇలాంటి వ్యక్తి తర్వాత దినముల యందు దెయ్యము పాత్రలోని త్రాగడానికి ఆయన ఈ విధంగా కనబడుచున్నాడు. Such a person in the later stages of his life, he went and he drank of the cup of the devil. ఆరంభము మహిమగా ఉన్నది, ముగింపు మనం చూసినట్లయితే మహిమ లేని వాడిగా కనబడుచున్నాడు. The beginning of his life, we see it was glorious,
glorious, but the latter end of his life. అలానే ఈ దినాల్లో క్రైస్తవుల జీవితాలను మనం చూసినప్పుడు ఎంతో మంది ఆరంభంలో మహిమగా ఉన్నారు, ముగింపులో మనం చూసినట్లయితే అంధకారంగా ముగిస్తున్నారు. Even nowadays, when we see the life of present Christians, beginning stages of their life, it is glorious, but the later stages of their life, they are living their life in వారి gross యొక్క darkness. రక్షణ జీవితాన్ని పోగొట్టుకున్న వారిగా కనబడుచున్నారు. They are seen as the ones who have lost the life of salvation. దెయ్యము పాత్రలోనిది వారు త్రాగుచు సంతోషపడుతూ ఉన్నారు. They are the ones who are taking pleasure from drinking from the devil's నీవు cup. రహస్యంగా దెయ్యము పాత్రలోనిది త్రాగుచు నిన్ను నువ్వు మోసపరుచుకోవద్దు. Secretively, if you drink from the devil's cup, it is a deception and you should not deceive yourself. నువ్వు దేవుని పాత్రలోనిది త్రాగుచు మరలా దెయ్యము పాత్రలోనిది త్రాగుచు ఉన్నావా? Are you drinking from the cup of the Lord and also from the cup of the devil? నువ్వు దెయ్యము పాత్రలోనిది త్రాగుచున్నట్లయితే శపించబడిన వాడిగా కనబడదువు. If you are seen drinking from the cup of the devil, then you are cursed. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the holy name of the Lord. తర్వాత మూడవదిగా దెయ్యము పాత్రల గురించి మనము చూస్తున్నాం. Thirdly, we read the third thing that is about the devil's cup. అది ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనము మనం చదివినప్పుడు ఇక్కడ మూడవది దెయ్యము పాత్రలో ఏముంటుందని ఇక్కడ మూడవది మనం చదువుతున్నాం. Thirdly, the thing that is inside the devil's cup, we read it from book of Revelation chapter 17 and verse 4. And the woman was arrayed in purple and scarlet color, and decked with gold and precious stones and pearls, having a golden cup in her hand, full of abominations and filthiness of her fornication. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏకమైన కార్యములతోనూ తాను చేర్చని వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. ఇక్కడ అపవిత్ర కార్యములతో నిండిన సువర్ణ పాత్ర అని రాయబడి ఉన్నది. Here it is mentioned a golden cup in her hand full of abominations. ఇది పడిపోయిన జీవితాన్ని చూపిస్తున్నది. This shows a life that has fallen. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the holy name of the Lord. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివినట్లయితే When we read from the book of Revelation chapter 12 and verse 13, ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. ఇక్కడ పడిపోయిన ఒక స్త్రీ గురించి మనం చూస్తున్నాం. here we read about the fallen woman. ఆమె మగ శిశువు కని ఉన్నది, ఆమె విడువబడి ఉన్నది. మగ శిశువు సింహాసనం యొద్ద కనబడిపోయి ఉన్నాడు, ఈమె భూమి మీదనే విడువబడి ఉన్నది. ఈ ఘట సర్పము ఆ స్త్రీని హింసించినట్లుగా చదువుతున్నాం. We see this woman, she gave birth to a man child, and that man child was taken up to the throne, but this woman was left behind. And moreover, the dragon we see has come to devour it. భూమి మీద ఉన్న ఈ యొక్క స్త్రీ అనేది పడిపోయిన ఒక సంఘాన్ని చూపిస్తున్నది. And this woman shows forth the church that is on this earth that is in a fallen state. 17వ అధ్యాయం 4వ వాక్యంలో ఉన్న స్త్రీ ఇక రెండును మనం చూసినట్లయితే ఆ స్త్రీలో ఉన్న కార్యములు ఈ స్త్రీలో కూడా కనబడుతున్నాయి. When we read about the woman that is mentioned in Revelation chapter 17 and verse 4, the same qualities that are in this woman is also seen in the woman that we read in chapter 12. అంత్యక్రీస్తు యొక్క ఆత్మ లోకములో ఉన్నది అని మొదటి యోహాను పత్రికలో మనం చదువుతున్నాం. In John, the first John, we read that the spirit of the Antichrist is in this world. అంత్యక్రీస్తు యొక్క ఆత్మ లోకములో ఉన్నట్లుగా 4వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో రాయబడి ఉన్నది. In 1 John chapter 4 and verse 3, it is mentioned that the spirit of the Antichrist is in the world. యేసుక్రీస్తు శరీరధారే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధ ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకు అది లోకములో ఉన్నది. ఇదివరకే లోకములో ఉన్నదని అంత్యక్రీస్తు యొక్క ఆత్మ గురించి వాక్యం ఇక్కడ చదువుతున్నాం. Here we read this verse that says that the spirit of the Antichrist has already been in this world. ఈ అంత్యక్రీస్తు యొక్క ఆత్మ లోకములో కనబడుచున్నది. And the spirit of this Antichrist is seen in the world. అందుకొరకే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 4వ వాక్యం నందు ఈ అంత్యక్రీస్తు యొక్క ఆత్మ అనేది ఈ స్త్రీలో కనబడుచున్నది. And therefore when we read from Revelation chapter 17 and verse number 4, the spirit of the Antichrist is seen in the woman that is mentioned here.
ఇక స్త్రీలో అంత్యక్రీస్తు యొక్క ఆత్మ అనేది ఆమె యందు ఉన్నది కాబట్టి ఆమె యొక్క క్రమహీనమైన జీవితం గురించి మనం చదువుతున్నాం. Because the spirit of the Antichrist was in this woman here, we now read about the disorderly life of this woman. ఆమె యొక్క వస్త్రాలలో ఒక వ్యత్యాసం అనేది కనబడుచున్నది. There is a difference in the manner of her clothing. బంగారముతోను రత్నములతోను వెండితో తను అలంకరించుకొని ఉన్నది. She was decked with gold, silver and all kinds of precious stones. ముత్యములతో కూడా తన్ను తాను సిద్ధపరచుకొని అలంకరించుకొని ఉన్నది. And she is adorned with all kinds of pearls. ఇలాగన తనకు ఇటువంటి కొన్ని కార్యాలు అనేది మనం చూస్తున్నాం. Likewise, we read about these things about the woman. అంత్యక్రీస్తు యొక్క ఆత్మ లోకములో కనబడుచున్నది. The spirit of the Antichrist is in the world. ఆ అంత్యక్రీస్తు యొక్క ఆత్మ ఈ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న స్త్రీలో కనబడుచున్నది. And that spirit of the Antichrist here we can see it in the life of the woman that is mentioned in Revelation chapter 17 అందుకొరకే verse 4. ఆమె యొక్క వస్త్రములలో ఒక వ్యత్యాసము కనబడుచున్నది. And that is why there is a difference in the manner of her clothing. పలు రకములైన వస్త్రములతో తన్ను తాను అలంకరించుకున్నది. She is adorning herself with various kinds of garments. రక్త వర్ణములతో కనబడుచున్నది. And she was seen with scarlet. బంగారముతో She అలంకరించుకుంటున్నది. was seen adorned with gold. వెండితో అలంకరించుకుంటున్నది. She is adorning herself with silver. ముత్యములతో అలంకరించుకుంటున్నది. She has decked herself all with ఎందుకు ఆ pearls. స్త్రీ అలాగున అలంకరించుకుంటున్నది అంటే ఆమెలో అంత్యక్రీస్తు యొక్క ఆత్మ ఉన్నది కాబట్టి తన్ను తాను ఆ రీతిగా అలంకరించుకొని ఉన్నది. Why is this woman adorning herself with all these things? Because the spirit of the Antichrist is within her. She is doing all such things. అంత్యక్రీస్తు యొక్క ఆత్మ లోకములో కనబడుచున్నది. ఆ ఆత్మ అనేది ఆ స్త్రీలో కనబడుచున్నది. The spirit of the Antichrist is seen in the world and also it is seen in this woman here. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనములో స్త్రీ పడిపోయిన స్త్రీ గురించి మనం చదివి ఉన్నాం. In Revelation chapter 12 and verse number 13, we have just read about the woman that is fallen. మగ శిశువు సింహాసనం యొద్దకు కొనబడిపోయి ఉన్నాడు. ఇక్కడున్న స్త్రీ విడవబడి ఉన్నది. The man child was caught up to the throne, but the woman she was left behind. ఈ యొక్క స్త్రీ కూడా పడిపోవడానికి కారణమేమై ఉన్నది. And what is the reason for the woman here also to be left behind and fall? అంత్యక్రీస్తు యొక్క ఆత్మ అనేది ఆ స్త్రీలో క్రియ చేసి ఉన్నది కాబట్టి ఆమె విడవబడినట్లుగా చూస్తున్నాం. Because the spirit of the Antichrist worked within her, therefore she is left behind and she is fallen. అందుకొరకే పడిపోయిన సంఘముగా ఈ స్త్రీ కనబడుచున్నది. Therefore this woman typifies the fallen ఈ church. దినాల్లో ఎంతో మంది జీవితాలు క్రైస్తవ జీవితాలను మనం చూస్తున్నాం. Nowadays we see the lives of many people, more importantly Christians. వారిలో అంత్యక్రీస్తు యొక్క ఆత్మ అనేది కనబడుచున్నది. We can see the spirit of Antichrist working within them. అందుకొరకే వారికి వస్త్రములలో జయము లేకుండా కనబడుతున్నారు. Therefore they are not having a victorious life in the manner of their clothing. దేవునికి బిడ్డలు ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలి అనేటువంటి ప్రకటన లేని వారిగా కనబడుతున్నారు. They are seen as a people devoid of having the revelation of how a child of God should adorn and adorn ఎందుకు themselves. ఆ విధంగా వారు కనబడుతున్నారు అంటే కారణం ఒకటే, అంత్యక్రీస్తు యొక్క ఆత్మ వారిలో ఉండి ఏలుబడి చేస్తుంది కాబట్టి మనం ఎటువంటి వస్త్రాలు వేసుకోవాలి అనే ఒక జ్ఞానం లేని వారిగా కనబడుతున్నారు. Why are they seen in this state? It is because they do not have the understanding, because they do not have the spirit of God in them. They have no understanding in what way they should adorn themselves and clothe themselves. వెండితోను బంగారములతోను ముత్యములతో వారు తమ్మును తాము అలంకరించుకుంటూ ఉన్నారు. They are adorning themselves with silver, with gold and with pearls and various precious stones. ఎందుకు వారికి ఆ విషయంలో వాటి యందు అలంకారం విషయంలో జయము లేకుండా పోతుంది? ఎందుకు అంటే వారి యందు అంత్యక్రీస్తు యొక్క ఆత్మ ఏలుబడి చేస్తుంది కాబట్టి వారు ఆ విషయములలో జయము పొందలేని వారిగా కనబడుతున్నారు. Why don't they have a victory in this thing? Because the spirit of Antichrist rules over in their life. They are not seen victorious in these things. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనమునందు మనం చదివినప్పుడు In Ephesians, written to the Ephesians chapter 2 and verse 7, when we read, ఇక్కడ తండ్రి అయిన దేవుడు తనతో కూడా మనల్ని కూర్చుండబెట్టుకుంటున్నాడు అని మన వాక్యంలో చదువుతున్నాం. here we see the Father God, He makes us sit with Him. దేవుడు తనతో కూడా మనల్ని కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. The Lord has made us sit with Him. ఇది ఫ్యూచర్ గురించి చెప్పబడిన లేఖనమై ఉన్నది. This is a scripture that is mentioned about the future. దేవుడు తనతో కూడా మనల్ని కూర్చుని పెట్టుకొని పోతున్నాడు కాబట్టి భూమి మీద
అంత్యక్రీస్తు యొక్క ఆత్మ తిరుగుచూ ఉన్నప్పుడు అంత్యక్రీస్తు యొక్క ఆత్మ మనలో క్రియ చేయకున్నట్లుగా మనల్ని మనం భద్రముగా కాపాడుకోవాలి. Because the Lord made us sit beside him and we are seated with God now, and the spirit of Antichrist that is in the world is roaming about and moving about, and because we are seated at the right hand of God, it cannot harm us. అందుకొరకే లోకములో మనము మన పరిశుద్ధులు మనకు బోధిస్తూనే ఉన్నారు. Therefore in the world our saints keep on telling us, నీ వస్త్రములందు నీకు ఒక విజయం ఉండాలి. in your garments, in your clothing, you need to have a victorious నీకు life. అలంకరణ విషయంలో ఒక జయము ఉండాలని వారు మనకు బోధిస్తూ ఉన్నారు. In the manner of your adorning, you have to have a victory. అంత్యక్రీస్తు యొక్క ఆత్మ లోకములో ఉన్నది అని నువ్వు మర్చిపోకూడదు, జ్ఞాపకం ఉంచుకోవాలి. You shouldn't forget that the spirit of the Antichrist is working in this world. You always have to bear this thing in your mind. అది నీలోనైనను నీ కుటుంబంలోనైనను క్రియ చేయకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. And you have to be so careful that it shouldn't work in you or else in your family. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear child of God, లోకం యొక్క నటన గతించిపోతుందని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. the portion of scriptures they say as this world is a pretense and it shall fade away మొదటి soon. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం మనం చదివినప్పుడు When we read from 1 Corinthians chapter 7 and verse 31, ఇక్కడ లోక వేషము అనేది గతించిపోవచ్చున్నదని రాయబడి ఉన్నది. here we see all the manners of the world and the fashions of the world they shall pass away. కాబట్టి ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనమందు మనం క్రమముగా నడుచుకుందామని ఇక్కడ పరిశుద్ధ పౌలు ఫిలిప్పీలకు రాసి ఉన్నాడు. And St. Paul has written to the church of Philippians saying that in chapter number 3 and verse 16, let us walk in an orderly manner. మన యొక్క శరీరము మహిమగల శరీరముగా దేవుడు మార్చుతాడు. The Lord shall transform our bodies into a glorious one. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వాక్యంలో ఆ వాక్యంను చదువుతున్నాం. We read this in verse number 21 from the book of Philippians chapter 3. 3వ అధ్యాయము 21వ వచనములో మనము మహిమగల శరీరమును ధరించుకుంటామని దేవుడు తెలియపరుస్తున్నాడు. In Philippians chapter 3 and verse 21, he says that we shall put on a body or a body of glory. ఈ లోక నటన గతించిపోతున్నది. And the pretense and the fashion of this world shall pass ఈ away. లోకములో అంత్యక్రీస్తు యొక్క ఆత్మ క్రియ చేస్తూ ఉన్నాడు. The spirit of the Antichrist is working in this world. ఎవరు కూడా అంత్యక్రీస్తు యొక్క ఆత్మ చేత నడిపించబడవద్దు. And no one should be led by the spirit of the Antichrist. మన వస్త్రముల యందు మనం ధరించే వస్త్రముల యందు జయం పొందిన వారిగా ఉండాలి. We have to have an overcoming life in the manner of our clothing. దయ్యము పాత్రలోనిది ఎవరు కూడా తాగవద్దు. No one should drink of the cup of the devil. ఒక నిమిషం అందరం కళ్ళు మూసుకొని For a minute, let us all close our ప్రభువా eyes. లోకమును జయించడానికి కృప దయచేయండి ప్రభువా. Lord, give me grace to overcome this ఈ world. అంత్యక్రీస్తు యొక్క ఆత్మ నాలో క్రియ చేయకూడదు ప్రభువా. Lord, the spirit of this Antichrist shouldn't ఈ work in my అంత్యక్రీస్తు life. యొక్క ఆత్మ లోకములో క్రియ చేసే యొక్క ఆత్మ సంఘములో కూడా క్రియ చేస్తూనే ఉన్నది. The spirit of Antichrist that is working out there in the world, it is also working in ఇక this world. స్త్రీని పడిపోయేటట్లుగా చేసినది అదే రీతిగా నిన్ను పడగొట్టును కాబట్టి అంత్యక్రీస్తు యొక్క ఆత్మ సంఘములో నుంచి దేవుడు వెళ్ళగొట్టును గాక. It has made that woman in Revelation fall, and also it shall make you fall. Let the Lord rebuke and drive the spirit out from the church. అందరం కూడా ఆకాశం వైపు మన చేతులు చాపుదాము. Let us all lift our hands towards the నా heaven. దేవా దయ్యము పాత్రలోనిది నేను తాగకూడదు ప్రభువా అని అందరం కూడా అడుగుదాము గాక. Let us all ask to the Lord, cry out saying, oh Lord, I should not drink of the cup దయ్యము of the devil. పాత్రలోనిది మీ పిల్లలు కూడా తాగకుండా వారు కూడా జాగ్రత్తగా ఉండును గాక. May your children also be careful that they should not drink of the అందరూ devil's కళ్ళు cup. మూసుకొని Let us all close our eyes. ఆకాశం వైపు చేతులు చాపి Let us all lift our hand towards నా the దేవా heaven. ఇక దయ్యముల యొక్క పాత్రలోనిది మేము త్రాగకూడదు ప్రభు అని అడుగుదాము గాక. Let us all ask the Lord, Lord, I should not drink of the devil's cup. ప్రభు నీకు కృపను అనుగ్రహిస్తున్నాడు. The Lord is granting you grace. అందరూ కూడా చేతులు పట్టుకొని చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాము. Let us all hold each other's hand and let us all lift our hands and praise God. అభిషేకం కలిగిన వారు అన్ని భాషలు మాట్లాడండి. All those who have the anointing speak in ఒక tongues. 3 నిమిషాలు నేను ఆత్మలో నడిపించగోరుతూ ఉన్నాను. For 3 minutes I desire to lead you in ఇప్పటి the వరకు spirit. నువ్వు తెలుసునో తెలియకనో దయ్యము పాత్రలోనిది త్రాగుచూ ఉన్నట్లయితే Until now and so far, if you knowingly and unknowingly have been drinking from the cup of ఈ the రోజు devil, ఒక తీర్మానం చేయము. today make a decision. ప్రభువా నేను ఇక మీద దయ్యము పాత్రలోనిది త్రాగను ప్రభువా అని చెప్పుదుము గాక. Speak out and say to the Lord, Lord, from now on I shall not drink of the devil's cup. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ఆమె షుడోబి కడబల కర షిడాయిన మానగడబల కర తిడగడబల కడబల కర. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. No one should open your eyes. అందరూ కళ్ళు మూసుకోండి. Let us all close our ఇప్పుడు eyes. చెప్పే స్తోత్రము నీకు సరిపోదు. The praises that you are now offering, it నువ్వు is not మాట్లాడే అన్ని భాషలు sufficient. సరిపోవు. The tongues that you are speaking are not sufficient. బలము ధరించండి. Put on your strength. బలము ధరించండి. Put on your strength. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయ్యము పాత్రలోని గద్దించండి. దయ్యము పాత్రలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని గద్దించుదుముగాక. Let us all rebuke the things that pertain to the devil's cup. అది నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. It shall go out from నీ your house. వ్యక్తిగత జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి. It shall leave from your personal ఆత్మలో life. గద్దించుదుముగాక. Let us all rebuke it in the spirit. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను ఆత్మలో గ్రహిస్తూ ఉన్నాను. I discern a thing in the spirit. అనేక మంది దయ్యము పాత్రలో త్రాగుచూ ఉన్నారు. Many of them are seen drinking of the devil's విడుదల cup. పొందలేకపోతున్నారు. They are unable to be delivered. కానీ దేవుడు నీతో చెబుతున్న మాట ఇదే ఉన్నది. But this is the word that the Lord says to you. దేవుడు నీతో చెబుతున్న మాట ఇదే ఉన్నది. This is the word of the Lord. The Lord is not భయపడకము, saying నేను to నీకు you, సహాయము చేసేదను. fear not, I shall help ye. ఇదిగో గతించిపోవుచున్నది లోక విషమంతయును. ఇదిగో గతించిపోవుచున్నది లోక విషమంతయును. మనుషుల మహిమంతయు అందరూ చేతులు బాగెత్తి చప్పలు కొట్టింది. ఇదిగో గతించిపోవుచున్నది లోక విషమంతయును. లోక విషమంతయును. మనుషుల మహిమంతయు. ఆమేన్. మనుషుల మహిమంతయు. ఆమేన్. ఆతులిని వాడు యేసు. ఆతులిని వాడు యేసు. మనుషుల మహిమంతయు. వాడు యేసు. ఆతులిని వాడు యేసు. ఆతులిని వాడు యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్.
సంఘమంతా కూడా ఒక సైన్యముగా మనం ఒకే దగ్గర సమకూర్చబడి ఉన్నాము. As a church, we all as an army, we have been gathered at a place. అందరం కూడా చేతులు పట్టుకొని చేతులు పైకెత్తి స్తోత్రం Let చెబుదాము. us all hold each other's hand, lifting up our hands, let's praise ఈ God. దయ్యము యొక్క పాత్రలోనిది ఎవరు కూడా తాగకూడదు. No one should be partakers of the devil's దయ్యము cup. పాత్ర కాబట్టి దాన్ని మనం ద్వేషించాలి, మన దగ్గర నుంచి దూరము చేసుకోవాలి. Because it is the devil's cup, we must hate it and we must put it far దేవుడు from మన us. సంఘస్థులందరి కృప దయచినట్లుగా అందరం కూడా గాంభీర్యమైన స్వరముతో ఒక 20 స్తోత్రములు చేతులు పట్టుకొని దేవాతి దేవునికి స్తోత్రించేదము. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ 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 ఆమేన్ హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. మనము రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నాం కాబట్టి దెయ్యము పాత్రలోనిది త్రాగకూడదు. Because we are saved and we have received baptism, and now on we should not drink from the devil's cup. దెయ్యం పాత్ర అనేది అది మీ పిల్లలు కూడా త్రాగకూడదు. అందరూ కూడా మిమ్మల్ని మీరు భద్రంగా కాపాడుకోవాలి. You should see that even your children do not drink of the devil's cup. You have to be careful and preserve yourselves. దేవుని స్తోత్రం. Praise be to the Lord. రెండవదిగా మనము దేవుని పాత్ర గురించి మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. And secondly, now we are going to start meditating on the cup of the Lord. మనము దేవుని పాత్రలోనిది త్రాగువారిగా ఉండాలి. We should be as the ones who drink of the Lord's cup. దేవుడు మనలను తన యొక్క కుడి పార్శ్వమందు కూర్చున్నబెట్టుకుని వాడై ఉన్నాడు కాబట్టి దేవుని పాత్రలోనిదే మనం త్రాగాలి. Because God is the one who made us sit at his right hand, therefore we have to be the partakers and we have to drink from the Lord's cup. దేవుని పాత్రలోనిది మనం త్రాగటము అని చెప్పినప్పుడు మొట్టమొదటిగా ఇప్పుడు దేవుని పాత్రలో ఉన్న కార్యాలు చెబుతున్నాను. మొట్టమొదటిగా అది 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ ఒక కార్యాన్ని చూస్తున్నాం. What does it mean to drink of the Lord's cup? The first thing, I say it, let us turn from the book of 2 Kings chapter 9 and verse 1. And Elisha the prophet called one of the children of the prophets and said unto him, Gird up thy loins and take his box of oil in thine hand and go to Ramoth Gilead. అంతటి ప్రవక్త ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకని పిలువనంపించి అతనితో ఇట్లా నువ్వు నడుము బిగించుకొని తైలపు గిన్నె చేత పట్టుకొని రామత్ గిలాదునకు పోయి. ఇక్కడ ఎలీషాకు దేవుడు చెప్పిన ఒక కార్యమై ఉన్నది. ఇక్కడ ఒక తైలపు గిన్నె గురించి మనం చూస్తున్నాం. Here we read a thing that the Lord has spoken to prophet Elisha. It was about a box of oil. తైలపు గిన్నె అనేది దేవుని యొక్క గిన్నెను బయలుపరుస్తుంది. The box of oil, it typifies the cup of the Lord. ఇది అభిషేకమునకు సాదృశ్యమై ఉన్నది. It is a resemblance of anointing. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము అనేది దేవుని బిడ్డకు ఎంతో అవసరమై ఉన్నది. It is most essential that a child of God has the anointing of the Lord. కొంతమంది కనిపెట్టుకోవటమే వారికి ఒక ఒక అల్పముగా భావిస్తున్నారు, అల్పముగా కనబడుచున్నది. Some people, they take the tarrying meeting of very little importance. పాతకాలములో పాత విశ్వాసులు కనిపెట్టుకోవటమే వారి ఆత్మకు ప్రాణముగా భావించి వచ్చేవారిని మనం చూచి ఉన్నాము. In the earlier days, we see the believers and the saints, they used to come to the presence of the Lord, esteeming the tarrying meeting as the only source that gives their lives. ఒక పరిశుద్ధుడు ఒక మాట చెప్పి ఉన్నాడు. A saint has told this way. ఆదివారం వచ్చే స్ట్రెంత్ సంఘ సభ్యులుగా భావించకూడదు. శనివారం వచ్చే స్ట్రెంతే సంఘ సభ్యులుగా భావించాలని ఒక పరిశుద్ధుడు తెలియపరిచి ఉన్నారు. The strength of the church is not counted by how many people attend the Sunday service, but it shall be counted by the people that attend the tarrying meeting. నీవు దేవుని యొక్క పాత్రలో త్రాగలేకపోతున్నావు. కారణం ఏమిటంటే దెయ్యము పాత్రలో త్రాగుచున్నావు కాబట్టి దేవుని పాత్ర అనేది
నీకు ఇష్టకరంగా ఉండడం లేదు. You are not able to drink of the Lord's cup because you are drinking of the devil's cup. You do not desire to drink the things that are from the Lord's cup. నువ్వు దేవుని పాత్రలోది త్రాగుచూ ఉండాలి. You should always be drinking the things that is in the Lord's cup. దేవుని పాత్ర అంటే ఇక్కడ ఒకటి మొట్టమొదటిగా అభిషేకం అయి ఉన్నది. The Lord's cup, firstly, it shows anointing. ఆత్మలో నింపబడాలి. We have to be filled in the Spirit. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఎప్పుడైతే ఇలాగ మనము ఆత్మలో నింపబడుతూ ఉంటామో, When we fill in the Spirit of the Lord, అప్పుడు మనము ఇక మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే కార్యాలు ఏది ఉన్నప్పటికైనా దాన్ని ఎదిరించగలుగుతాం. then we can resist the things that come against us to destroy our spiritual life. ఇక్కడ ఇక తైలపు గిన్నె తీసుకొని యెహోను అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. Here we see he took this box of oil and he went ahead to anoint Jehu. తర్వాత అదే అధ్యాయం రెండో రాజుల గ్రంథము 9వ అధ్యాయం 30 నుంచి 33 వాక్యాల వరకు మనం చదివినప్పుడు, In the same book of 2 Kings chapter 9, and when we read from verse 30 to 33, ఇక్కడ యెహూకు ఎదురుగా యెజబేలు కనబడుచున్నట్లుగా ఈ లేఖనాల్లో చదువుతున్నాం. in these portion of verses we see that Jezebel was against Jehu. అయితే ఇక్కడ యెజబేలును అంగీకరించలేదు. But here Jezebel was not accepted. పైన ఎవరు ఉన్నారు అని చెప్పినప్పుడు కొంతమంది ముందుకొచ్చి ఉన్నారు. When they were called who are above, some people they came forward. పైనుంచి కింద పడద్రోయమని చెప్పి పైనున్న వారికి ఆజ్ఞాపించాడు. యెహూ ఆజ్ఞాపించాడు. And Jehu commanded the people that are on top, they should be pushed to the ground below. అప్పుడు పైనున్న వారు ఇక యెజబేలును క్రింద ద్రోసి ఉన్నారు. Then the person that is above on the top, that was Jezebel, and she was pushed to the ground. యెజబేలు అయితే తన్ను తాను సౌందర్యముగా అలంకరించుకొని యెహూ ఎదుట కనబడుచున్నది. Thus Jezebel, she adorned herself in a very beautiful manner, and she is now seen before Jehu. యెహూ యొక్క కన్నుల ఎదుట ఆమె కనబడుచున్నది. అయితే యెహూ అభిషేకం పొంది ఉన్నాడు కాబట్టి ఆమెను తన జీవితంలోనికి ఆహ్వానించలేదు. She was standing right before the eyes of Jehu, and because Jehu was anointed, he did not invite Jezebel into his life. ఎందుకు అంటే ఆయన దేవుని పాత్రలోనిది త్రాగువాడిగా కనబడుచున్నాడు. Because he is a person who is seen the one who drinks of the Lord's cup. అలాగనే నీవు దేవుని పాత్రలోనిది త్రాగు వ్యక్తిగా ఉన్నట్లయితే అది అభిషేకము. అది త్రాగు వ్యక్తిగా ఉన్నట్లయితే యెజబేలు ఎంత సౌందర్యంగా నీ కన్నుల ఎదుటికి వచ్చినప్పటికైనా నువ్వు జీవితంలోనికి ఆహ్వానించవు. Therefore, if you drink of the Lord's cup, then that is anointing that shall be within you. No matter how beautiful lady as Jezebel comes and stands before you, you will లౌకిక not invite కార్యాలు her. సౌందర్యముగా ఏదైతే కనబడుతున్నాయో వాటిని నీ జీవితంలోనికి ఆహ్వానించకుండా నిన్ను కాపాడుకుంటావు. You will keep yourself and refrain yourself from inviting and welcoming the things that are in the world. అందుకొరకే ప్రతి ఒక్కొక్కరము కూడా దేవుని పాత్రలోనిది మనం త్రాగాలి. That is why every one of us, we need to drink of the Lord's cup. అది అభిషేకమై ఉన్నది. That is an anointing. దేవుని స్తోత్రం. Praise be to the Lord. కాబట్టి ప్రతి ఒక్కొక్కరం కూడా అభిషేకమును అధిక కూటములు అనేది ప్రాముఖ్యమైనవిగా భావించి ఎంచి ఆత్మకూటములకు వచ్చి ప్రతి ఒక్కొక్కరు కూడా దేవుని పాత్రలోనిది త్రాగండి. Therefore, we have to esteem the prayer meetings, the tarrying meetings, and the anointing meetings of a very high importance, and we have to partake in it, and we have to drink of the anointing, that is, drink of the Lord's cup. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Praise be to the most holy name of the Lord. తర్వాత దేవుని పాత్రలోనిది రెండవదిగా మనం చూసినప్పుడు, Then after, when we read the second thing that is in the Lord's cup, కీర్తనలు 23వ అధ్యాయము 5వ వచనములో ఇక్కడ దేవుని పాత్రలోనిది రెండవది ఏంటిది ఏమి ఉంటుందని చదువుతున్నాం. in Psalm 23 verse 5, we read about the second thing that is in the Lord's cup. Thou preparest a table before me in the presence of mine enemies. Thou anointest my head with oil, my cup runneth over. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇక్కడ ఒక గిన్నె అనేది నిండి పొర్లుచున్నది అని మనం చదువుతున్నాం. ఇది ఆశీర్వాదాన్ని బయలుపరుస్తుంది. Here we read a cup runneth over, and this shows forth anointing. దేవుని blessings. యొక్క గిన్నెలోనిది మొట్టమొదటిగా అభిషేకం అయి ఉన్నది. The first thing that is in the Lord's cup, it is anointing. ఇక్కడ రెండవది ఆశీర్వాదంను మనం చూస్తున్నాం. And secondly, we see there is blessing.
దేవుని స్తోత్రం. Praise be to the Lord. అభిషేకం మనం త్రాగాలి, అది దేవుని గిన్నెలోనిదిగా కనబడుతున్నది. We have to drink anointing, and that is a thing that is in the Lord's cup. ఇక్కడ రెండవదిగా దేవుని గిన్నెలోనిది అన్నప్పుడు ఆశీర్వాదం కనబడుచున్నది. And the second thing that is in the Lord's cup, it shows forth blessing. ఇక ఆశీర్వాదము అనే దేవుని యొక్క గిన్నెలోనిదిగా ఉన్నది కాబట్టి అందరం కూడా దాన్ని త్రాగాలి. Because this blessing is in the Lord's cup, we have to drink of the Lord's cup. ఆశీర్వాదము అనే పదము ఒకటిగా ఉన్నప్పటికైనా సరే ఒక 4 కార్యాలను కలిపి ఆశీర్వాదం అని పిలుస్తారు. Even though blessing is termed as a single term, but 4 things grouped together is called as a blessing. ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదమై ఉన్నది. Firstly, it is the worldly blessing. రెండవది శరీర సంబంధమైన ఆశీర్వాదమై ఉన్నది. Secondly, it is a physical blessing. మూడవది ఆత్మ సంబంధమైన ఆత్మీయమైన ఆశీర్వాదమై ఉన్నది. Thirdly, it is the spiritual blessing. నాలుగవది నిత్యత్వముకు సంబంధించిన ఆశీర్వాదములై ఉన్నవి. And fourthly, it is a blessing that relates to eternity. ఇక్కడ నా గిన్నె నిండి పొర్లుచున్నదని ఈ భక్తుడు చెబుతున్నాడు. Here the saint says, my cup runneth over. అంటే దేవుని గిన్నెలోనిది ఆ వ్యక్తి త్రాగుచూ ఉన్నాడు. That means here he is drinking of the Lord's cup. అదే ఆశీర్వాదమై ఉన్నది. And that thing is blessing. అతని మీదకి ఆశీర్వాదం అనేది నిండుగా కనబడుచున్నది. నిండుగా ఆశీర్వాదం అనేది త్రాగి ఉన్నాడు. We see there was abundance of blessings upon him, and he has drank of those blessings. అలాగనే మన యొక్క విశ్వాసులు దేవుని బిడ్డలందరూ కూడా వారు ఆశీర్వాదము అనేది వారు త్రాగాలి. అదే దేవుని పాత్రలోనిది. Likewise, all of our church believers, everyone, we have to drink of the blessing that is the drinking of the Lord's cup. అందరి కుటుంబాలలో వారు ఈ 4 రకములైన ఆశీర్వాదాలు అందరి జీవితాలలోనూ అందరి కుటుంబములలో ఉండునుగాక. These 4 kinds of blessings, may they dwell in everyone's life and everyone's family. భూ సంబంధమైన ఆశీర్వాదము. Firstly, it is a physical, worldly blessing. ఇది ఒక ఇల్లును, ఒక ఉద్యోగము, లేదా ధనము, ఇవి కలిగి ఉండే ఒక అనుభవాన్ని చూపిస్తున్నది. It shows an experience where we have a good house, a good job, and the wealth required. దేవుని స్తోత్రం. Praise be to the Lord. శరీర సంబంధమైనది ఆశీర్వాదము, శరీర సంబంధమైనది అని చెప్పినప్పుడు When we speak about the physical blessing that relates to our body, అది మంచి ఆరోగ్యము, that is having good health, వ్యాధి లేకుండా మంచి ఆరోగ్యంగా ఉండటము, a sound health without any diseases or sickness, నెమ్మదిగా ఉండటము, to live at peace. ఇది శరీర సంబంధమైన ఒక ఆశీర్వాదమై ఉన్నది. All these things relates to the blessings that is physical. ఆత్మ సంబంధమైనది, ఆత్మీయమైన కార్యాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అని చెప్పినప్పుడు When we speak about the spiritual blessings, the blessings that relate to the spirit, రక్షణ, that is salvation, బాప్తిసము, baptism, అభిషేకము, anointing, పరిశుద్ధత, holiness, దేవుని యొక్క మంచి స్వభావాలు, and having the natures of Christ, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అయ్యున్నవి. and all these things are spiritual blessings. నిత్యత్వముకు సంబంధించిన ఆశీర్వాదములు, And the blessings that relate to the eternity, నిత్య రాజ్యము, the eternal kingdom, నిత్య మహిమ, the eternal glory, నిత్య జీవము, eternal life, యుగ యుగాలు దేవునితో జీవించడము, and a life that we live with God for ages together. ఇది నిత్యత్వముకు సంబంధించిన ఆశీర్వాదాలు అయ్యున్నవి. These are the blessings that relate to the eternal blessing. దేవుని స్తోత్రం. Praise be to the Lord. మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరే నాకు ఆన్సర్ చెప్పాలి. I would like to ask you a question. You have to answer this. మొత్తము ఆశీర్వాదములు అనేది 4 కార్యాలు కనబడుతున్నాయి. వాటిలో 2 భాగాలుగా మనం వేరు చేసినట్లయితే, ఒకటి భూ సంబంధమైనది, రెండవది శరీర సంబంధమైనది, మూడవది ఆత్మకు సంబంధించినది, నాలుగవది నిత్యత్వానికి సంబంధించినది. ఈ 4 రెండు భూ సంబంధమైనది, శరీర సంబంధమైనది. తర్వాత 3, 4 వచ్చేమో ఆత్మ సంబంధమైనది, నిత్యత్వానికి సంబంధించినది. ఈ రెండిట్లలో ఎన్ని శ్రేష్టమైనవిగా ఉన్నవి, ఎన్ని ఘనహీనంగా కనబడుచున్నవి చెప్పండి. Out of the 4 blessings that we see, చెప్పండి. చేతుల పైకి ఎత్తి వేళ్ళు చూపించండి. 4 శ్రేష్టమైనవా, 1 శ్రేష్టమైనదా, 3 శ్రేష్టమైనవా, 2 శ్రేష్టమైనవా అని చేతుల పైకి ఎత్తి ఒకసారి సిగ్నల్ ఇవ్వండి.
ఆ? అందరికి ఒక్కొక్క ప్రకటన కనబడుతుంది. Everyone are seen with a different kind of revelation. నేను భావిస్తున్నాను రెండు శ్రేష్టమైనవి, మిగిలిన రెండు కూడా అవి మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. I believe two are most essential and precious, and the remaining two shall also follow us. మనము 3-4 మనం వెంటాడినట్లయితే 1-2 అనేది ఆ ఆశీర్వాదాలు మనల్ని వెంబడిస్తాయి. If we go after the third and fourth blessing, then the first two blessings they will come after us. అందరూ చేతులు పట్టుకొని స్తోత్రం చెబుదాము. Let us all hold each other's hands. and దేవుని praise God. పాత్రలోనిది అందరూ త్రాగాలి. Everyone should drink of the Lord's cup. దేవుని పాత్రలోనిది అందరి కుటుంబంలో వ్యక్తిగతముగా అందరూ త్రాగాలి. Everyone in their family and personally should drink of the things that are in the Lord's cup. అందరూ కూడా చేతులు పట్టుకొని స్తోత్రం చెబుదాము. Let us all hold each other's hands and ప్రభువా, praise దేవుని God. పాత్రలోనిది నేను త్రాగాలి ప్రభువా అని చెబుదాము గాక. Let us all say to the Lord, Lord, I shall drink of the Lord's దేవుడు cup. అందరిని ఆశీర్వదించాలి. The Lord should bless each one. అందుకొరకు అందరం చేతులు పట్టుకొని చేతులు పైకెత్తి గాంభీరముగా ఒక 30 స్తోత్రములు దేవునికి స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. విశ్వాసముతో చెప్పండి. You have to tell it with faith. దేవా ఆశీర్వాదము అనేది నిండుగా ఉండాలి ప్రభువా. God blessing should be wholesome. అందరం కూడా బలముగా దేవునికి స్తోత్రము చెబుదాము. Let us all with a great strength praise సియోను God. నుంచి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. For the Lord shall bless thee out of Zion. నీ జీవిత కాలమంతా క్షేమమును నువ్వు చూచెదవు. All throughout your life you shall see safety. హల్లెలూయా. దేవుని స్తోత్రం. Praise be to the Lord. తర్వాత మూడవది దేవుని పాత్రలో ఏముంటుంది అనేది మూడవది మనం చూచినప్పుడు Thirdly, when we see what is there in the Lord's cup, 116వ కీర్తన 13-14 వాక్యముల యందు చూచినట్లయితే ఇక్కడ మూడవ కార్యాన్ని చూస్తున్నాం. when we read from Psalm 116 verses 13 and 14, here we can read about the third thing that is in the Lord's cup. I will take the cup of salvation and call upon the name of the Lord. I will pay my vows unto the Lord now in the presence of all his people. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. ఇక్కడ రక్షణ పాత్ర ఎత్తుకొని నేను నా యొక్క దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట కూడా దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను, తర్వాత కృతజ్ఞత బలి అర్పిస్తున్నానని చెబుతున్నాడు. Here he says, I will take the cup of my salvation and call upon the name of my God, and I will pay all my vows unto the Lord, and I shall offer him thanksgiving. ఎందుకు ఆయన కృతజ్ఞత బలి అనే దేవునికి అర్పిస్తున్నాడు? Why is he offering a sacrifice of thanksgiving to the Lord? ఆయన రక్షణ పాత్ర అనేది ఆయన ఎత్తినట్లుగా చూస్తున్నాం. Because we see he has lifted up his cup of salvation. 116వ అధ్యాయము 16-17 వాక్యములు కూడా చదవండి. In Psalm 116 verses 16 and 17, యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలు కుమారుడినై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించేదను. చాలు. దేవుని స్తోత్రం. praise be to the Lord. ఈ రెండు వాక్యములు మనం చూసినప్పుడు దేవునికి ఆ వ్యక్తి కృతజ్ఞత అర్పణములు ఎందుకు అర్పిస్తున్నాడు అంటే ఇక్కడ కట్లను విప్పి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. When we consider these two verses, why is this person offering the sacrifice of thanksgiving to the Lord? Because the Lord had loosened his bonds. తనకున్న బంధకములు, తనకున్న యొక్క కట్లను దేవుడు విప్పి ఉన్నాడు. And all the bindings that he had, the Lord has loosed all his bonds. ఎప్పుడు అంటే ఇది ఆయన తన సేవకుడని మనం పైన చూస్తున్నాం. When is this possible? Above we see that he is a saint of God. తర్వాత 13-14 వాక్యాలలో రక్షణ పాత్ర అని మనం చూస్తున్నాం. And in verses 13 and 14 we read cup of salvation. రక్షణ పాత్ర అన్నప్పుడు అప్పుడు రక్షింపబడక మునుపు ఉన్న యొక్క బంధకాలను దేవుడు విప్పి ఉన్నాడు. The cup of salvation means the Lord had loosened the bonds and all the bondages that he had before he was saved. తర్వాత ఒక సేవకుడిగా ఒక భక్తుడిగా మారిన తర్వాత కూడా ఉన్న బంధకాలు ఏదైతే ప్రవేశించి ఉన్నాయో బంధించి ఉన్నాయో ఆ బంధకాలు కూడా దేవుడు విప్పి ఉన్నాడు. And then after, even when he became a saint and a servant of the Lord, after having receiving the salvation, the Lord had loosened the bonds and the bondages that he had then also. కాబట్టి నేను నీకు కృతజ్ఞత స్తుతులు నేను అర్పిస్తున్నాను. Therefore
here I am offering the sacrifices of thanksgiving unto you, O Lord. ఇక్కడ దేవుని పాత్ర అని చెప్పినప్పుడు కృతజ్ఞత బలిని చూపిస్తున్నది. Here when we read and see about the Lord's cup, it shows sacrifice of thanksgiving. అందుకే ఇక్కడ రక్షణ పాత్ర అని మనం చూస్తున్నాం. That is why it is also mentioned here as a cup of salvation. ఇదే కృతజ్ఞత యొక్క బలి అర్పించు అనుభవానికి సాదృశ్యము. The cup of salvation shows an experience of offering sacrifices of thanksgiving to the Lord. దేవుని యొక్క గిన్నె అని చెప్పినప్పుడు కృతజ్ఞత బలి దేవునికి అర్పించే యొక్క అనుభవం అయి ఉన్నది. When we speak about the Lord's cup, then it shows the cup of salvation, that is offering sacrifices of మనందరం thanksgiving to కూడా the Lord. దేవునికి కృతజ్ఞత బలి అనేది అర్పించాలి. All of us, we should offer sacrifices of thanksgiving to the Lord. ఇలా కృతజ్ఞత బలి అనేది మనం అర్పించినప్పుడే దేవుని పాత్రలోనిది త్రాగుచున్నామని అర్థమై ఉన్నది. Only when we offer sacrifices of thanksgiving unto the Lord, it shows that we drink of the Lord's cup. దేవుని పాత్రలోనిది నువ్వు త్రాగినట్లయితే నీలో నిండుగా ఒక అభిషేకం కనబడుచున్నది. If you drink of the Lord's cup, then an anointing that is in abundance is seen within you. రెండవదిగా ఒక ఆశీర్వాదము అనేది కనబడుచున్నది. And secondly, a blessing is seen within you. ఇప్పుడు మూడవదిగా కృతజ్ఞత యొక్క స్తుతులు ఆ బలి అనేది సమృద్ధిగా నీలో కనబడతాయి. And thirdly, the sacrifices of thanksgiving shall be seen exceedingly in you. అందుకోసమే ప్రతి ఒక్కొక్కరం కూడా దేవునికి మనము ఆ యొక్క కృతజ్ఞత బలి ఆ స్తుతులు అర్పించిన వారిగా ఉండాలి. That is why all of us, we need to be as ones who always offer the sacrifices of thanksgiving to the Lord. నా దేవుడు నా కట్లన్నీ విప్పివేసి ఉన్నాడు. My God has loosened all my bondages. నా యొక్క బంధకములన్నీ విప్పి ఉన్నాడు. He has loosened all my bonds. మనం రక్షింపబడినది మొదలుకొని దినదినము కూడా ప్రభు మన జీవితాల్లో చేసిన ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒంటరిగా ఉన్నప్పుడు ధ్యానించాలి. మనం ఏ గుంట నుంచి త్రోవబడి ఉన్నామో, ఏ బండ నుంచి మనం చెక్కబడి ఉన్నామో అటువంటి కార్యాలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తోత్రం చెప్పడమే కృతజ్ఞత బలి. ఇదే రక్షణ పాత్ర అయి ఉన్నది. Right from the day wherein we are saved, from that day forward, all the marvelous things the Lord has done in our life, and remembering the things from where we came, the pit that we are lifted up from, and the stone from which we are carved by the Lord, remembering all these things, we always should offer the sacrifices of thanksgiving and gratitude to the Lord. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ప్రతి ఒక్కొక్కరు మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకోవాలి. Everyone, you need to examine your personal life. గడిచిపోయిన దినాలలో నేను ఎటువంటి గుంతలో ఉండి ఉన్నాను, In the days earlier in my past, in what kind of pits I was ఎటువంటి in, బండగా నేను ఉండి ఉన్నాను, what kind of rock I was. దేవుడు నన్ను ఎటువంటి గుంతలో నుంచి తీసి ఉన్నాడు, My God has lifted me up from such a pit. ఎటువంటి ఒక బండ నుంచి నన్ను చెక్కి ఉన్నాడు. The Lord has hewn me out from such a stone. పూర్వకాలమందు మనం ఒక రూపం లేని వారిగా కనబడుతున్నాము. Previously in our past, we were like people who had no form. ఒక బండగా మనం We కనబడుచున్నాము. were like a hard solid rock. క్రమం లేనిదిగా ఆ బండ కనబడుచున్నది. And that rock was seen in a disorderly కానీ way. దేవుడు మనల్ని అందరినీ కూడా చెక్కి ఆయన ఒక క్రమముగా మార్చి ఉన్నాడు. But the Lord, He sculpted us and He made us in an order. ఇది దేవుడు మనకి ఇచ్చిన యొక్క రక్షణ అనుభవం అయి ఉన్నది. And this is the experience of salvation that the Lord has given us. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. రక్షింపబడ్డ తర్వాత కూడా అపవాది ఎన్నో సందర్భాలలో తాను మనకు ఎన్నో బంధకాలు వేసినప్పటికైనా దేవుడు విప్పి ఉన్నాడు. Even after being saved, Satan many a time, even when he tied us with many bondages, the Lord many a time has saved us. ఈ కార్యములన్నీ కూడా తలంచి కృతజ్ఞత బలి దేవునికి అర్పించడమే ఇక దేవుని పాత్రలోనిది త్రాగు యొక్క అనుభవం అయి ఉన్నది. And He had freed us from all kinds of bondages, and thinking upon all these works of the Lord, giving sacrifices of thanksgiving to Him, that is drinking of the Lord's cup. అందుకొరకే ప్రభు మనకి ఇచ్చిన రక్షణ బట్టి ఎల్లప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాలి. Therefore, for the salvation that the Lord has given us, always we have to praise God for that. మనకి ఇచ్చిన అభిషేకమును బట్టి స్తోత్రం చెప్పాలి. Because of the anointing that the Lord has given us, and for that anointing we have to praise God. మనకి ఇచ్చిన సహవాసమును బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. For the fellowship that the Lord has given us, we have to praise God. మనకి ఇచ్చిన ఉపదేశములను బట్టి స్తోత్రం చెప్పాలి. For the doctrine that has been granted to us, we have to praise Him.
them. నువ్వు దేవుని పాత్రలోనిది త్రాగుచూ ఉన్న వ్యక్తిగా ఉన్నావు కాబట్టి కృతజ్ఞత బలి నీ యందు సమృద్ధిగా కనబడాలి. Because you are a person who drinks of the Lord's cup, the sacrifices of thanksgiving shall be seen exceedingly abundant in you. ఇదే దేవుని యొక్క పాత్రలోనిది త్రాగువాడే ఉన్నాడు. And this is the thing, and the person who drinks of a Lord's cup is like. దేవుని స్తోత్రం. Praise be to the Lord. తర్వాత నాలుగవదిగా దేవుని పాత్రలోనిది త్రాగుట అని చెప్పినప్పుడు దేవుని పాత్రలోనిది నాలుగవది ఏమి కనబడుచున్నది? Fourthly, to drink of the Lord's cup. What is the thing that we see in order for? మత్తయి సువార్త 26వ అధ్యాయము 39 నుంచి 42 వాక్యముల వరకు మనం చదివినట్లయితే ఇక్కడ నాలుగవదిగా మనం చూస్తున్నాం. When we read from Gospel according to Matthew chapter 26 and verses 39 to 42, here we read about the fourth thing that is in the Lord's cup. And he went a little farther and fell on his face and prayed, saying, O my Father, if it be possible, let this cup pass from me. Nevertheless, not as I will, but as thou wilt. And he cometh unto the disciples, and findeth them asleep, and saith unto Peter, What, could ye not watch with me 1 hour? Watch and pray that ye enter not into temptation. The spirit indeed is willing, but the flesh is weak. He went away again the second time and prayed, saying, O my Father, if this cup may not pass away from me, except I drink it, thy will be done. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే గిన్నె నా ఎదురును తొలగింపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారిని నిద్రించడం చూచి, ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలుకోగొండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి 39 తర్వాత 42 ఈ రెండు వాక్యముల యందు మాత్రం మనం చదివినప్పుడు When we read the two verses, 39th verse and 42nd verse, 42వ వచనం మాత్రం చదవండి. please kindly read verse number 42. మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే గాని ఇది నా ఎదురును తొలగిపోట సాధ్యము కానిడలా నీ చిత్తమే సిద్ధించను గాక అని ప్రార్థించి. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the holy name of the Lord. ఈ 26వ అధ్యాయము 39వ వచనము తర్వాత 42వ వచనము ఈ రెండు వాక్యములు మనం చదివినప్పుడు ఇక్కడ ఒక గిన్నెని మనం చూస్తున్నాం. ఇది దేవుని యొక్క గిన్నె అనగా దేవుని యొక్క చిత్తము చేసే అనుభవాన్ని చూపిస్తున్నది. In Gospel of Matthew chapter 26 and verses 39 and 42, we see two kinds of cups. We see a kind of cup, and that shows doing the will of the Lord. మనము దేవుని యొక్క చిత్తమును మనం చేసినప్పుడే ఆయన గిన్నెలోని త్రాగువారిగా కనబడుతున్నాం. Only when we fulfill the will of the Lord and do as well, we are seen as ones who drink of the Lord's cup. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా తండ్రి యొక్క చిత్తమును మాత్రమే చేసి ఉన్నాడు. Lord Jesus Christ, all the while when he was on this earth, he only fulfilled the will of the తనకు Father. మనసుకు వచ్చినదంతా కూడా వ్యర్థతను అనుసరించి ఏది కూడా చేయలేదు. Whatever he got in his mind, the vain things, he did not follow after that and fulfill తండ్రి those యొక్క things. చిత్తమును మాత్రమే చేసి ఉన్నాడు. It is only the will of the Father that was fulfilled by him. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము తర్వాత 30వ వచనము ఈ రెండు వాక్యములు మనం చదివినప్పుడు In Gospel according to John chapter 19, two verses 28 and verse 30, సమస్తము ముగించెను అని రాయబడి ఉన్నది. here it is mentioned, everything shall be ended. 30వ వాక్యము చదవండి. యేసు చిరకపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ సమాప్తమాయను అని తల వంచినట్లుగా చూస్తున్నాం. Here we see things now are accomplished and he bowed down his ఇది head. దేని బయలుపరుస్తుంది అంటే దేవుని యొక్క చిత్తమును నేను సంపూర్ణంగా చేసి ముగించాను అనేది తల వంచడంను చూపిస్తున్నది. What does the bowing down of the head show? It shows that I have fulfilled and accomplished all the will of my Father. దేవా సమస్తమును నేను ముగించి ఉన్నాను. God, I have accomplished everything. అని తన తలను వంచి ఉన్నాడు, తన ఆత్మను అప్పగించి తల వంచి ఉన్నాడు. Saying this, he bowed down his head and he had commenced his spirit into the hands of the మనము కూడా Father. దేవునికి తండ్రి అయిన దేవునికి మన యొక్క ఆత్మను అనేది అప్పగించు వారమై ఉన్నాం. Even we should be the ones who shall give and submit our spirit to దేవుని the యొక్క hand of the చిత్తము Father.
ఏదైతే ఉన్నదో అది సంపూర్ణముగా మనం చేసి మన ఆత్మను కూడా దేవునికి అర్పించి మన తల వంచు వారిగా కనబడాలి. Whatever the will of the Father is, we have to wholeheartedly and fulfill that will of the Father, and we have to bow down and submit everything into Him. ఏది నువ్వు చేసినప్పటికైనా అది దేవుని యొక్క ఇష్టం ఉన్నదా లేదా అని భావించాలి. తలంచి ఆ ఇష్టము ఉన్నదా లేదనని మనం చూసుకొని ఇష్టమైతే దేవునికి అదే కార్యము చేయాలి, ఇష్టము లేకపోయినట్లయితే అది మనం చేయకూడదు. Anything that you do, firstly you have to take a while to think about that, whether it is according to the liking of the Father or not, and if it is according to the liking of the Father, you should do that, and if it is not, you shouldn't proceed out to do that. దేవునికి ఇష్టం లేనిది ఏదైతే నువ్వు చేస్తావో దాని ద్వారా కొన్ని నష్టములు నువ్వు ఎదుర్కొంటావు, లేకపోతే ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటావు, లేదా ఏదైనా ఒక పాపంలోనన్నా పడిపోతావు. అందుకోసమై దేవునికి ఇష్టము అనేది ఉన్నదా లేదని జాగ్రత్తగా పరిశీలించాలి. If you do anything that is against the liking of the Father our God, then you shall harm yourself, you shall destroy yourself, or else you would make yourself fall into sin. Therefore you have to ప్రసంగి always ask గ్రంథంలో God. మనం చదివినప్పుడు రాజైన సాలమోను గురించి మనం చదువుతూ ఉన్నాము. In Ecclesiastes we read about King Solomon. ఇక్కడ తాను పని దేవునికి ఇష్టమైనదా లేదా అనేది ఆయన పరిశీలించాలి. కానీ అలా పరిశీలించకుండా తన ఆయుష్కాల దినములంతా కూడా దేవునికి ఇష్టం లేని కార్యమునే ఆయన కొనసాగించి ఉన్నాడు. And we have to take a while to think whether it is according to the liking of the Lord or not. But here Solomon, he went after things that are against the liking of the God. చివరిగా తన యొక్క స్థితి ఎలా మారి ఉన్నది? And finally, how his life turned out? దేవుని నుంచి దూరం అయిపోయి ఉన్నాడు. He went far away from God. దేవునికి ఆరాధించే ఒక వ్యక్తి ఇప్పుడు దేవునికి ఆరాధన చేయలేని వాడిగా కనబడి ఉన్నాడు. And a person who would worship God now is seen as a one who doesn't worship దేవునికి him. కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ కృతజ్ఞత హృదయము పోయి ఉన్నది. He was a man who had a heart of thanksgiving unto the Lord, but now he had lost that grateful heart. అన్య దేవతలను ఆరాధన చేసి ఉన్నాడు. He has went his way to worship heathen gods. తన ఆత్మీయ జీవితం పూర్తిగా పాడైపోయి ఉన్నది. And all his spiritual life is completely destroyed. కారణం ఏమిటంటే తాను దేవునికి ఇష్టం లేనిది ఏదైతే ఉన్నాయో అవన్నిటి పట్ల ఆసక్తిని చూపించి చేసి ఉన్నాడు. Reason being, whatever that is, whatever things are against the liking of the Lord, he was passionate about those things and he went తన forward to all కొరకు these things. వెండిని బంగారమును సమకూర్చి ఉన్నాడు. He had procured all kinds of gold and silver for him. తన కొరకు తోటలను నాటించుకొని ఉన్నాడు. He had planted vineyards for him. అనేకమైన ఆయన దాసీలను సంపాదించుకొని ఉన్నాడు. He had many maid servants and men servants for him. వెండి బంగారములను ఆయన సంపాదించి ఉన్నాడు. He had obtained lot of gold and silver. ఇదంతా కూడా చేయుట అనేది మంచిదా, దేవుని ఇష్టమా లేకపోతే లేదా అనేది ఆలోచించే జ్ఞానం అనేది కోల్పడిపోయిన వాడిగా ఉన్నాడు. He was beyond the state of understanding and discerning whether these things are according to the liking of the Father or not. కానీ తన యొక్క తండ్రియగు దావీదు అలా చేయలేదు. But his father David has not done ఆయన so. దేవుని యొక్క చిత్తము ఏదైతే ఉన్నదో అది మాత్రమే ఆయన చేసి ఉన్నాడు. Whatever was the will of the Lord, only that was done by him. కాబట్టి దినదినము కూడా ఆయన ప్రార్థన చేయుచు దేవునికి స్తోత్రం చెప్పుచు ఒక భక్తిగానే ఆయన జీవించి తన పరుగును ముగించి ఉన్నాడు. Every day he used to praise God and pray, and day by day he grew on in the Lord, and eventually he ended his life in the ఏదైనా ఒక Lord. స్థలంలోనికి పోవాలా పోకూడదా అని దేవుణ్ణి అడిగి ఉన్నాడు. He always inquired of the Lord whether to go to a certain place or not. అందుకొరకే శత్రువులను దేవుడు దావీదు చేతికి అప్పగించి ఉన్నాడు. Therefore the Lord had surrendered all the enemies unto the hand of David. కారణం ఏమిటంటే దేవుని యొక్క పాత్రలోనిది ఆ వ్యక్తి త్రాగువాడిగా కనబడుచున్నాడు. Because he was a person who drank of the Lord's cup. కానీ కుమారుడు సాలమోను మనం చూసినట్లయితే దేవుని యొక్క చిత్తము అనేది చేయుట విషయమందు ఆయన బలహీనుడిగా ఉన్నాడు కాబట్టి తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకొని ఉన్నాడు. But son Solomon, he was weak and without any firm in the matters of fulfilling the will of the Father, and therefore he had destroyed his దేవా life. నేను సమస్తమును ముగించాను అని ఆయన ఆత్మను అప్పగించి తలదించి ఉన్నాడు. Lord, I have submitted and accomplished everything, and I'm now surrendering my spirit into your hands, saying మనము that he bowed దేవుని his యొక్క head. పాత్రలోనిది త్రాగువారిగా ఉండాలి. We should be as the ones who drink from the Lord's అదే cup. దేవుని పాత్రలోనిది అని చెప్పినప్పుడు దేవుని చిత్తమై ఉన్నది. And the drinking of the Lord's cup shows fulfilling
suffering as well. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Praise be to the most holy name of the Lord. ఐదవదిగా మనం చూచినప్పుడు Fifthly, when we see, దేవుని యొక్క పాత్రలో ఉన్నది ఐదవదిగా మనం చూచినప్పుడు what is the fifth thing that is in the Lord's cup? ఇది మత్తయి సువార్త 20వ అధ్యాయము 22 నుంచి 23 వాక్యముల వరకు మనం చూచినట్లయితే ఇక్కడ ఐదవది మనం చూస్తున్నాం. The fifth thing, we can read it from Gospel according to Matthew chapter 20 verses 22 and 23. ఇక్కడ మనం చూసినప్పుడు ఇది శ్రమలను బయలుపరుస్తున్నది. Here we show, this shows temptations and trials. అందుకు యేసు మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. ఆయన మీరు నా గిన్నెలోని త్రాగుదురు కానీ నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చొని నిచ్చుట నా వశంన లేదు, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పాను. But Jesus answered and said, Ye know not what ye ask. Are ye able to drink of the cup that I shall drink of, and to be baptized with the baptism that I am baptized with? They say unto him, We are able. And he saith unto them, Ye shall drink indeed of my cup, and be baptized with the baptism that I am baptized with. But to sit on my right hand and on my left is not mine to give, but it shall be given to them for whom it is prepared of my Father. దేవుని యొక్క నామము మహిమ కలుగును గాక. Glory be to the holy name of the ఈ Lord. గిన్నెలోనిది త్రాగుట అని చెప్పినప్పుడు ఇది శ్రమపడు యొక్క అనుభవాన్ని చూపిస్తున్నది. What does drinking of this cup show here? It shows to suffer. ఇక్కడ దేవుని గిన్నె అని చెప్పినప్పుడు శ్రమపడు యొక్క జీవితమై ఉన్నది. The cup of the Lord here, it shows a life of suffering. ఈ భూమి మీద మనం కొంతకాలం జీవిస్తూ ఉన్నాము. On this earth we only live for a short while. అనేకమైన శ్రమలు, నిందలు, అవమానములు అనేది మనల్ని వెంబడిస్తూనే ఉన్నవి. Many insults, reproaches and humiliations, trials will come after us. ఇలాగున కొన్ని శ్రమలు అనేది మనకు వెంటాడుచు ఉన్నప్పుడు కొంతమంది కృంగిపోతూ ఉన్నారు. Likewise, when such trials and situations come after them, few people they are dejected. ఎవరు కూడా కృంగిపోకూడదు. No one should be dejected మొదటి likewise. దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనమునందు మనం చదివినప్పుడు In 1 Thessalonians chapter 3 and verse 3, when we read, శ్రమల కొరకు నియమించబడితిమి అని ఇక్కడ పరిశుద్ధ పౌలు దశలోని పత్రికకు వారు రాస్తున్నారు. here St. Paul writes to Thessalonians saying, we are ordained to suffer. శ్రమల కొరకు మనము నియమించబడి ఉన్నాము. We are elected and appointed to suffer. శ్రమలను అనుభవిస్తున్నప్పుడు కృంగిపోకూడదు. ప్రభువా, దీని కొరకే నేను నియమించబడి తిని అని ఇటువంటి యొక్క ప్రకటనతో మనము జీవించాలి. When we undergo sufferings, we always should not be dejected, but think that I am appointed for this, I am ordained for this, and therefore we have to suffer. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనమునందు మనం చదివినట్లయితే When we read 1 Peter chapter 5 and verse 9, ఇక్కడ లోకములో ఈ విధమైన శ్రమలు, హింసలు మన సహోదరులకు అనేది జరిగి ఉన్నవి, అవి నెరవేర్చబడుచున్నవి కాబట్టి వాటిని మనం కూడా అనుభవించవలసి వస్తుందని లేఖనములో మనం చదువుతున్నాం. here in the scripture portion we read that there are few instances where the brethren of the world should go in trials and they should undergo tribulations, and seeing this we should also be prepared that we also should take the same path. లోకములో ఈ విధములైన శ్రమలే, హింసలు సహోదరులకు నెరవేరుచున్నవి. And such kinds of persecutions and trials and afflictions are being fulfilled unto the brethren. మన సహోదరులకు ఇటువంటి శ్రమలే నెరవేరి ఉన్నవి. And these were the persecutions and sufferings that our brethren went through. మనకు ముందుగా ఉన్న మన పితరులకు కూడా ఇటువంటి శ్రమలే వారి జీవితంలో నెరవేరి ఉన్నవి. And even the fathers that were beyond the generations before us, even these kinds of persecutions and sufferings came through them. అలాగనే సహోదరులకు కూడా ఇటువంటి శ్రమలే వారి జీవితంలో నెరవేర్చు ఉన్నవి. And even unto the brethren, the same kinds of afflictions shall be fulfilled and అలాగనే accomplished. మన యందు కూడా ఆ శ్రమలు అనేది నెరవేరుతూ ఉంటాయి. Likewise, even towards us, these afflictions and sufferings shall be accomplished. నువ్వు వద్దు అన్నప్పటికైనా సరే ఆ శ్రమలు అనేది నీ యందు నెరవేరాలి. Even if you say no, these afflictions and sufferings, they should be fulfilled. దేవుని స్తోత్రం. Praise be to the అలాంటి Lord. సందర్భమందు కృంగిపోకూడదు. And during such instances, you should not be నేను dejected. దేవుని యొక్క పాత్రలోనిది త్రాగడానికి నియమించబడి
నియమింపబడి ఉన్నాను. I am appointed to drink of the Lord's cup. ఇలా శ్రమలు వచ్చినప్పుడు సంతోషముగా అని భావించి నేను దేవుని పాత్రలోనది నేను త్రాగుచున్నానని తలంచాలి. When you confront such afflictions and sufferings, you have to think that I am drinking from the Lord's cup, and therefore you have to go through and endure with joy. అందుకొరకే మొదటి పేతురు 4వ అధ్యాయము 12వ వచనము 13వ వచనాన్ని మనం చదివినప్పుడు Therefore, in 1 Peter chapter 4 and verses 11, 12 and 13 when we read, ఇక్కడ ఆశ్చర్యపడకుడి ఆనందించండి అని ఈ రెండు వాక్యాల్లో చదువుతున్నాం. here we read, do not be taken aback by wonder, but you have to believe. ఆశ్చర్యపడకుడి ఆనందించండి. You have to not be taken aback, but you have to be నేను joyful. దేవుని పాత్రలోనది త్రాగుచూ ఉన్నాను కాబట్టి ఆశ్చర్యపడకుడి ఆనందించాలి అని ఈ లేఖనములో ఈ భక్తుడు చెబుతూ ఉన్నాడు. In this portion of scriptures, it is said that you should not be taken aback by surprise, but you should rejoice because you are drinking of the Lord's cup. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. తర్వాత ఆరవదిగా మనం చూసినప్పుడు When we read the sixth thing, 44వ అధ్యాయము ఆదికాండము 44వ అధ్యాయము 2వ వచనమునందు ఆరవదిగా దేవుని పాత్రలోనిది మనం చూస్తున్నాం. in book of Genesis chapter 44 and verse number 2, we read about the sixth thing that is in the Lord's cup. And put my cup, the silver cup, in the sack's mouth of the youngest and his corn money, and he did according to the word that Joseph had spoken. కనిష్ఠుని గోని మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రోకలను పెట్టుమని తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. ఇక్కడ వెండి గిన్నె అని మనం చదువుతున్నాం. Here we read saying silver cup. ఇది పరిశుద్ధత అయి ఉన్నది. It shows holiness. మలాకి పత్రిక మనము మలాకి గ్రంథము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనమును మనం చదివినప్పుడు When we read the book of Malachi chapter 3 and verse 3, వెండిని శోధించి నిర్మలం చేయవాడైనట్లు కూర్చొని ఉండను, లేవీలు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములు నిర్మలము చేయ రీతిన ఆయన వారిని నిర్మలను చేయును. ఇక్కడ వెండి బంగారమును దేవుడు నిర్మలము చేస్తున్నట్లుగా శుద్ధి చేస్తున్నట్లుగా రాయబడి ఉన్నది. here it is mentioned that the Lord is refining and purifying the silver and gold. వెండి బంగారమును ఆయన శుద్ధి చేస్తూ ఉన్నాడు. He is refining and purifying the silver and gold. వెండి గిన్నె అని చెప్పినప్పుడు ఇది పరిశుద్ధతను బయలుపరుస్తున్నది. When we speak of the silver cup, it shows forth holiness. 44వ అధ్యాయం ఆదికాండము 17వ వచనమునందు మనం చదివినప్పుడు When we read from the book of Genesis chapter 44 and verse 15, ఈ గిన్నె ఉన్నవాడే నా దాసుడు అని ఇక్కడ ఇక ఫరో చెబుతూ ఉన్నాడు. here Pharaoh says that the one who possesses this cup, he is my servant ఈ indeed. గిన్నె ఎవరి దగ్గర అయితే ఉంటున్నదో వాడే నా దాసుడు అని చెబుతూ ఉన్నాడు. The person that possesses my cup, he alone is my servant indeed. ఫరో అని చెప్పినప్పుడు దేవునికి సాదృశ్యము. When it is spoken saying Pharaoh, then that shows యేసేపు అని God. చెప్పినప్పుడు దేవుని బిడ్డకు సాదృశ్యము. And Joseph shows forth the child of God. వెండి గిన్నె అని చెప్పినప్పుడు పరిశుద్ధతను చూపిస్తున్నది. And the silver cup, it typifies holiness. ఇక్కడ ఫరో చెబుతున్నాడు ఈ గిన్నె ఉన్నవాడే నా దాసుడు అని చెబుతూ ఉన్నాడు. Here Pharaoh says that the one who possesses this cup is my మనందరం servant. కూడా దేవునికి దాసులమై ఉన్నాము. We all are the servant of the Lord. మనమే దేవునికి సేవకులము దాసులమై ఉన్నాము. We are his servants and we are his saints. అయితే మన దగ్గర వెండి గిన్నె అనేది ఉండాలి. But in our hands we need to have the silver cup. పరిశుద్ధత అనేది లేకపోయినట్లయితే దేవునికి మనము దాసులుగా ఉండలేము. If we do not possess holiness within us, then we cannot become the servants of God. ఇశ్రాయేలు ప్రజలు ఎహెజ్కేలు రాసిన గ్రంథము 22వ అధ్యాయం 18వ వచనములో మనం చదివినట్లయితే When we read book of Ezekiel chapter 22 and verse number 18, ఇక్కడ వారి యొక్క వెండి మస్ట్ ఆయనని చెప్పి ఇశ్రాయేలు గురించి మనం చదువుతున్నాం. here it is mentioned about Israel saying that the silver of Israel is filled with dross. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఒక వెండి వలె కనబడుచు ఉన్నారు. The people of Israel are as silver unto the Lord. ఆ వెండిలో మస్టు అనేది కనబడుచున్నది. And there is dross that was found in that అలాగే silver. మన జీవితంలో ఏదైనా మస్టు ఉన్నట్లయితే Therefore, if there is any filthiness or dross that is there in our మన life, జీవితంలో ఏదైనా ఒక మస్టు ఉన్నట్లయితే if there is any dross that is in our life, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 25వ
వచనములో ఆ మస్టును నేను తొలగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. And in book of Isaiah chapter 1 and verse 25, the Lord promises saying that I will purify and remove that dross out of it. మన జీవితంలో ఎటువంటి ఒక మస్టు ఉన్నట్లయితే ఆ మస్టును దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. You know, what kind of filthiness that is there in us, the dross, the Lord is purifying us and taking that away from us. 78వ కీర్తన 69వ వచనములో పరిశుద్ధ మందిరమును మరలా నేను కట్టిస్తానని దేవుడు చెబుతూ ఉన్నాడు. In Psalm 78 and verse 18, the Lord says that I shall once again build forth my holy temple. 78వ కీర్తన 69వ వచనమునందు పరిశుద్ధ మందిరాన్ని కట్టిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. And in Psalm 78 and verse number 69, the Lord promises saying, I will once again build forth my holy sanctuary. మనందరం కూడా రక్షణ పొంది బాప్తిసం పొంది ఉన్నాము. All of us, we are saved and we have received baptism. కాబట్టి మనము దేవుని యొక్క పాత్రలోనిది త్రాగాలి. Therefore, we have to drink from the Lord's cup. దేవుని పాత్రలో ఏమి కనబడుచున్నది? What is in the Lord's cup? మొట్టమొదటిగా అభిషేకమును చూస్తున్నాం. Firstly, we see anointing in the Lord's రెండవదిగా cup. ఆశీర్వాదమును చూస్తున్నాము. Secondly, we see blessing in the Lord's cup. మూడవదిగా కృతజ్ఞత బలిని చూస్తూ ఉన్నాము. Thirdly, we see the sacrifices of thanksgiving in the Lord's నాలుగవదిగా cup. చిత్తమును దేవుని చిత్తమును చూస్తున్నాము. Fourthly, we see it is the will of God. ఐదవదిగా శ్రమపడే జీవితాన్ని చూస్తూ ఉన్నాము. Fifthly, we see a life of suffering. ఆరవదిగా పరిశుద్ధతను మనం చూస్తున్నాం. Sixthly, we see holiness. దెయ్యము పాత్రలోనిది మనం త్రాగకూడదు. And we should never drink the thing from the దెయ్యము devil's cup. పాత్ర అని చెప్పినప్పుడు పాత జీవితంను చూపిస్తున్నది. Speaking of the devil's cup, it always signifies the past life. రెండవదిగా అది మత్తు పానీయములను చెడు అలవాట్లను చూపిస్తూ ఉన్నది. Secondly, it shows wicked habits, vain vices, and it shows intoxication through the wine. మూడవదిగా వెనకబడిపోయిన ఒక జీవితమును పడిపోయిన జీవితాన్ని చూపిస్తున్నది. And thirdly, it shows a life of backsliding and a fallen life. నువ్వు దేవుని యొక్క పాత్రలోని త్రాగుదువా లేక దెయ్యములే పాత్రలోని త్రాగుదువా? Will you drink of the Lord's cup or will you drink of the devil's అందరం cup? కూడా కళ్ళు మూసుకొని అప్పగించుకుందాము గాక. May we all close our eyes and may we all surrender. నువ్వు ఏ పాత్రకు సంబంధించిన వ్యక్తివై ఉన్నావో, What kind of a person and to what cup do you ఏ pertain to? పాత్రలోనిది త్రాగాలని ఆ పాత్ర దగ్గర కనబడుచున్నావో, Or to drink of what cup are you seen before which cup? లోకములో మనము చూస్తున్నాము, విశాలమైన మార్గమును చూస్తున్నాము, ఇరుకు మార్గమును చూస్తూ ఉన్నాము. In the world we see two kinds of ways, the broad way and the narrow way. ఇక్కడ విశాలమైన మార్గములో దెయ్యము పాత్ర కనబడుచున్నది. And the broad way we see the cup of the devil in it. ఇరుకు మార్గములో దేవుని పాత్ర కనబడుచున్నది. In the narrow way we can see the Lord's cup. సంగమా, ఏ మార్గములో కనబడుతున్నావో, Oh church, ఏ where are you పాత్ర దగ్గర నువ్వు కనబడుచున్నావో, at which cup are you situated? ఆత్మదేవుడు నీతో మాట్లాడుచు ఉన్నాడు. ఏ పాత్ర దగ్గర ఉండగొడుతున్నావని అడుగుతూ ఉన్నాడు. The Spirit God is asking you which cup do you desire for? అందరూ కూడా అప్పగించుకుందాము గాక. Let us all submit ourselves. వీలైన వారందరూ కూడా నిలువు మోకాళ్ళు వేసి, All those who are able, please kneel down. నీవు నీ కుటుంబము ఏ పాత్ర దగ్గర ఉండాలని కోరుకుంటున్నారు? You and your family desire to be near what kind of a దెయ్యము vessel? పాత్ర దగ్గర నువ్వు ఉండాలని కోరుకుంటున్నావా? Do you wish to be at the devil's cup? లేకపోతే దేవుని పాత్ర దగ్గర ఉండాలని కోరుకుంటూ ఉన్నావా? Or else do you wish to be at the Lord's cup? దేవుని పాత్రలో నువ్వు ఉన్నట్లయితే, దేవుని పాత్ర దగ్గర ఉండి త్రాగినట్లయితే నిత్య జీవాన్ని పొందుకుంటావు. If you are at the Lord's cup and nearby, then you will drink of it and receive eternal life. దెయ్యముల పాత్ర దగ్గర నువ్వు ఉన్నట్లయితే నువ్వు నిత్య నరకమును స్వతంత్రించుకుంటావు. But if you are at the devil's cup, then you will take it as an inheritance. అక్కడ the eternal అగ్ని hell. ఆరదు, పురుగు సావదు. There the fire is not quenched, neither does the అక్కడ worm నీకు ఒక die. ఆదరణ అనేది ఉండదు, ప్రేమ అనేది ఉండదు. No comfort shall you receive there, or no love shall you అక్కడ receive there. సంతోషము ఉండదు, నీకు దేవుడు ఉండడు. There is no joy nor with God. నువ్వు దేవుని పాత్ర దగ్గర ఉండావా లేకపోతే దెయ్యము పాత్ర దగ్గర ఉండాలని కోరుకుంటున్నావా? Do you desire to be near the devil's cup or else at the cup of the Lord? దేవుని పాత్ర దగ్గర ఉండాలని కోరుకుంటున్నట్లయితే ఆకాశం వైపు మీ చేతులు చాపి అప్పగించుకోండి. If you desire to be at the Lord's cup, then lift your hand up to the heaven and submit yourselves. లోకములో ఎంతో మంది దెయ్యము పాత్ర దగ్గర ఉండి దాన్నే త్రాగుచు అనుభవిస్తూ ఉన్నారు. Many people out in the world, they are by the devil's cup and drinking of it, they are taking the వారందరూ కూడా pleasure. వారందరూ నిత్య జీవమునకు వారసులు కాదు, నిత్య నరకానికి సంబంధించిన వారై ఉన్నారు. All of them, they are not heirs of the eternal kingdom, but they are the heirs and they take inheritance, that is the eternal hell. మనందరం కూడా దేవుని పాత్ర దగ్గర ఉండాలి. All of us, we need to be at the Lord's cup. అందుకొరకే కదా యేసు ప్రభు భూమి మీదకి వచ్చి తన రక్తమును చిందించి ఉన్నాడు. Therefore, for this reason has the Lord Jesus Christ come to this earth and he has sprinkled his blood. అందరం కూడా దేవుని పాత్రలోనిది త్రాగుదాము గాక. Let us all drink of the
Lord's cup. ప్రభు మన మధ్యలో సంచరిస్తూ The ఉన్నాడు. Lord is moving about in our midst. అందరిని కూడా దేవుడు తన పాత్ర దగ్గర తీసుకొని పోగొరుచు The ఉన్నాడు. Lord desires to take us near to his cup. నువ్వు దేవుని పాత్రలోనిది నువ్వు త్రాగినట్లయితే If you drink of the Lord's cup and the things therein are, అభిషేకము నీ యందు నిండుగా కనబడుతుంది. then anointing is seen abundant in you. ఆశీర్వాదం నీ యందు నిండుగా ఉంటుంది. Blessing is seen abundant in you. కృతజ్ఞత బలి అర్పించే స్తుతులు నీ యందు కనబడతాయి. The praises and the sacrifices of thanksgiving are seen దేవుని యొక్క abundant in you. చిత్తమును నువ్వు చేస్తూ ఉంటావు. You always will be doing the will of God the ఆత్మీయమైన Father. కార్యాలకు నువ్వు ప్రయాసపడుతూ శ్రమ పడుతూ ఉంటావు. You always suffer and take affliction and pain నీ to యందు fulfill the పరిశుద్ధత spiritual అనేది things. కనబడుతూ ఉంటుంది. And within you there is a great ఇదే holiness. దేవుని పాత్రలో కనబడే ఆశీర్వాదములై ఉన్నవి. And these are the blessings that are in the Lord's నా cup. దేవా నీ పాత్రను నాకు సమీపముగా తీసుకురండి అని చెప్పుదుము గాక. Let us all cry out and ask the Lord, Lord, bring your cup near me. అందరం కూడా పాత్రను చేతితో తీసుకుందాము. Let us all take hold of that cup into our ఆ hands. పాత్రను చేతిలోనికి తీసుకొని త్రాగుదుము గాక. Taking the cup into our hands, let us drink of it. అప్పుడే నువ్వు నిత్య జీవమునకు వారసుడిగా మార్చబడతావు. Only then you shall be heirs unto the eternal salvation. నీ దగ్గరకు వచ్చిన పాత్రలోనిది నీవే త్రాగాలే గాని ఇతరులు తాగకూడదు. The cup that is brought towards you, you have to drink from it, but not the other one beside you. విశ్వాస నేత్రములు తెరవండి. Open your eyes of ఆ faith, పాత్రను నీవు చేత్తో పట్టుకోండి. taking hold of that cup with your నీ own నోటి hands. దగ్గర తీసుకొని తాగండి. Bring that toward your mouth and drink of it. విశ్వాస నేత్రములు తెరవండి. Open your eyes of faith. ఆ పాత్ర నీ దగ్గరకు దేవుడు తీసుకొని వచ్చి ఉన్నాడు. The Lord has now brought that vessel ఆ of cup into our పాత్రలోనిది hands. నీవే త్రాగాలి. And the things therein are, you should drink up. but అప్పుడే you must నిత్య drink of your జీవమునకు cup alone. వారసుడిగా మార్చబడదువు. Only then you shall become heirs unto eternal అందరం life. అప్పగించుకుందాము గాక. Let us all submit ourselves. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదా. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదా. నా పాదములకుగా ముట్టించి నీ సన్నిధిలో నిలిచెదను. నా పాదములకుగా ముట్టించి నీ సన్నిధిలో నిలిచెదను. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదా. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదా. నా పాదములకుగా ముట్టించి నీ సన్నిధిలో నిలిచెదను. నా పాదములకుగా ముట్టించి నీ సన్నిధిలో నిలిచెదను. చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదా. నీ 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 చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనము దేవుని పాత్రలోనిది త్రాగువారమై ఉన్నాము. దెయ్యము యొక్క పాత్రలోనిది త్రాగువారము కాదు. దేవాతి దేవుడు అందరి కృప దయచేయాలి. దెయ్యము పాత్రలోనిది మనం త్రాగినట్లయితే నిత్య నరకానికి మనం వెళతాము. కాబట్టి ఎవరు కూడా అలాగా చేయకూడదు. మన రక్షణ పొంది ఉన్నాము, బాప్తిసం తీసుకొని ఉన్నాము, అభిషేకం పొందుకొని ఉన్నాము, శ్రేష్టమైన ఒక సంఘములోనికి వచ్చి ఉన్నాము. దేవుడు ఇటువంటి ఒక ఉపదేశంలో స్థిరపరిచి ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా దెయ్యము పాత్రలోనే త్రాగకూడదు. ఆ దెయ్యము పాత్రలోనది అందరం కూడా మనం ద్వేషించాలి. దేవుని పాత్రలోనది మనందరం కూడా తాగాలి. దేవుడు అందరి కృప దయచేయాలి. ఎవరు కూడా ఒక్కరు కూడా తప్పిపోకూడదు. దేవుని పాత్రలో అనేది మనం ఎల్లప్పుడూ కూడా త్రాగుతూ ఉండటానికి దేవాతి దేవుడు అందరికి సహాయము చేయనట్లుగా అందరం చేతులు పైకెత్తి గాంభీరముగా దేవునికి స్తోత్రించేదము.
స్తోత్రం 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 హల్లెలూయా. అందరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీ పరిశుద్ధ నామ స్తోత్రం. ఉదయకాల ఆరాధన అంతా కూడా మీరు భారం వేయించి నడిపించినందుకే స్తోత్రం. వారం యొక్క మొదటి రోజు మీ యొక్క సన్నిధానంలో కూడి ఆత్మతో మీ హస్తంలో మా అందరినీ సమయంలో సమర్పిస్తున్నాం. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకును పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడే ఉండును గాక. 3 సార్లు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరికీ స్తోత్రం.